చెప్తాను నేనైతే. ఇంకేం చెప్పదలుచుకోలేదు నేనైతే. ఇంకా నడుస్తూనే ఉంటాయి అన్న, టీఆర్పీ కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా. లాస్ట్ సీజన్ మహా అంటే 1 మంత్ అన్న, ఉంచితే 1 మంత్ ఉంచుతారు. తర్వాత ఎవడన్నా బయటికి పోవాల్సిందే. లేదన్న, మాకు అలాంటివన్నీ వద్దు. మైనస్ అయితే టైం బొక్క, ప్లస్ కూడా టైం బొక్కనే. ఏం చెప్పదలుచుకోలేదు నేనైతే. ఏమో అన్న, ఇచ్చినా కానీ ఏదో ఒక నిబ్బాగానే తీసుకుంటారు. ఇప్పుడు వస్తున్నారు కదా షార్ట్స్ లో, బాయ్ అంటే నేను కూడా వెళ్తా. చేతికి కడియం వేసుకొని, పైకి ప్యాంట్ వేసుకొని, ఈ జుట్టుకి బ్లూ కలర్ వేసుకొని పోతే బాయ్ అన్నాను అనుకో, నేను కూడా తీసుకుంటారు. దాంట్లో ఏముంది. లేదన్న, మనకి ఎవరున్నా కానీ బొక్క అంటే బొక్క, ఇంకేం లేదు. అది వచ్చినా ఒకటి, రాకపోయినా ఒకటే. సరదా అన్న, ఫన్ వాళ్ళకి ఫన్ అది. అలా బొక్క, టైం బొక్క. దాని బదులు సీరియల్ చూడండి. కార్తీక దీపం వస్తుందిగా, దాన్ని చూడండి, ఎంజాయ్ చేయండి అంతే. ఎలా అండి? హాయ్ అండి. సో రీసెంట్ గా చూస్తున్నట్టయితే బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమోట్ చేసింది. సో ఎలా అనిపించింది ప్రోమో చూసినప్పుడు? బాగుంది బ్రో. అంటే షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉన్నాం. అంటే మిగతా సీజన్స్ కన్నా ఈ సీజన్ కొంచెం విభిన్నంగా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. ఇది ఇంకా హై రేంజ్ లో ఉండేటట్టు ఉంది కొంచెం. ఎందుకంటే 9 కదా, కొంచెం 9 అనే నెంబర్ కూడా 4 ఉంది. సో ఇది కొంచెం అంటే ఇంత ముందు కాకుండా ఇది కొంచెం రేటింగ్ ఎక్కువ పెంచేటట్టుగా చూస్తున్నారు. అది అంటే కొత్త మార్పులు చేస్తారు ఈరోజు. అయితే మరి ఈసారి సామాన్యులు కూడా బిగ్ బాస్ కి వచ్చేటట్టు రీసెంట్ గానే వెబ్సైట్ లాంచ్ చేస్తారు. అంటే మరి మీరు కూడా దానికి అప్లై చేస్తుంటారంటారా? అదే బ్రో, అంటే మనకి ఇప్పుడు ఫాలోవర్స్ ఉంటేనే తీసుకుంటారంట ఎక్కువ. మ్యాక్సిమం ఏదైనా మనకి మన సైడ్ నుంచి ఏదైనా పాపులర్ అయితేనే వాళ్ళు లాగుతారు అవకాశం ఉంది. సో మనకి తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా బిగ్ బాస్లో ఎవరైనా మేనేజర్ ఇలా తెలిసిన్నా కూడా పోవచ్చు. కానీ అవన్నీ తెలియాలంటే ముందు పాపులర్ అయి ఉంటే చాలు. సో నాకు వెళ్ళాలని ఆశ ఉంటుంది, కానీ అది కలగానే మిగిలిపోతుంది. అది ఒకటే బాధ. అంటే ఇది టీఆర్పీ కోసమే అంటారా, లేదా నిజంగానే తీసుకుంటారంటారా? టీఆర్పీ అంటే అంతే, ఇవి సామాన్యుడు వచ్చాడు అనుకో, సో ఇతని కోసమైనా పల్లెటూరు వాళ్ళు ఎక్కువ చూస్తారు. సో కింద స్థాయి నుంచి వచ్చాడు కదా, సో ఎక్కువ అతను చూడటానికైనా ఎక్కువ టీవీ ముందు కూర్చుంటారు. అందుకే సామాన్యుల్ని ఒక్కరినైనా పెడతారు ప్రతి ఏడాది. అది రేటింగ్ కోసమే, మ్యాక్సిమం రేటింగ్ కోసమే ఇప్పుడు అలా పెడతారు. అయితే మరి అంత ఈ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు హోస్ట్ గా బాలకృష్ణ గానీ, విజయ్ దేవరకొండ గానీ ఉంటారన్నారు. సో మళ్ళీ నాగార్జుననే ఉన్నారు. సో దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ప్రతి సంవత్సరం ఒకరే ఉండకూడదు బ్రో. కొత్తగా అంటే అతన్ని ఏమంటారు, జడ్జి అంటే హోస్ట్ అంటే మారుస్తూ ఉండాలి బ్రో. ఎప్పుడు నాగార్జున గారు అంటే అది కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. సో రామ్ చరణ్ గారు ఎక్కువ బయటికి రారు కాబట్టి రామ్ చరణ్ గారిని తీసుకొస్తే కొంచెం నాకు తెలిసి ఇంకా రేటింగ్ ఎక్కువ పోద్ది అనిపిస్తుంది. సో రామ్ చరణ్ గారు వస్తే బాగుండు అనిపిస్తుంది. సో మరి బాలకృష్ణ హోస్ట్ అయితే ఎలా ఉంటుంది అంటారు? బాలకృష్ణ ఆల్రెడీ వేరే షో చేస్తున్నారు కాబట్టి అతనికి బిగ్ బాస్ సెట్ అవ్వదు బ్రో. ఏదైనా కొత్తగా రామ్ చరణ్ కానీ అలా ఎవరైనా కొత్తగా రామ్ చరణ్ అలా తీసుకొస్తే ఇంకా ఇంకా రేటింగ్ పెరిగింది. ఎందుకంటే నాగార్జున గారు 8 సీజన్స్ ఉన్నారు కాబట్టి కొంచెం చూసే కొద్ది ఏముండదు పాపే అన్నట్టు అనిపిస్తుంది. కొత్త వాళ్ళని తీసుకొస్తే ఇంకా అంటే ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళకి రామ్ చరణ్ తీసుకొస్తే ఇంకా రేటింగ్ ఎక్కువ పెరిగిపోతుంది. సో మరైతే ఈ సీజన్ లో అలేఖ్య చిట్టి పికిల్స్ సిస్టర్ ఎవరైతే ఉన్నారో రమ్య ఈ సీజన్ లో వస్తున్నారని మరి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో మరి దానిపై మీ ఒపీనియన్ ఏంటి? అదే బ్రో, ఇప్పుడు ఏదైనా చిన్న డైలాగ్ అంటే చాలు ఏదైనా ఫేమస్ అయిపోతుంది. సో ఆమె చిట్టి పిక్కిల్స్ నుంచి బిగ్ బాస్ సీజన్కి వస్తుందంటే అది ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి. సో ఒక మూవీ కూడా చేసింది ఆల్రెడీ, ఇప్పుడు బిగ్ బాస్కి వస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా రేటింగ్ పెరిగిపోద్ది. సో మంచిదే కదా ఆమె వస్తుందంటే.